హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఏమంట? హల్లెలూయా. ఈ యొక్క గ్రంథము, ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్టయితే ఎవరి ద్వారా వచ్చిందంటే యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రాసిండు. ఎవరి ప్రేరేపణ ద్వారా అంటే ప్రభువు యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రభు యొక్క ఆత్మ ఆయనకు చూపిస్తున్న సంగతులన్నిటిని గురించి కూడా రాయడానికి అతనికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ 13వ అధ్యాయంలో ఆయన రాస్తున్న సంగతి ఏంటంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ యొక్క మృగమునకు నమస్కారం చేయుదురు, లేదంటే ఆ యొక్క మృగంను ఆరాధించెదరు అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదు? హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జగత్ పునాది వేయబడినప్పటి నుంచి వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. జగత్ పునాది వేయబడినప్పటి నుంచి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు, వారు ఆ యొక్క మృగాన్ని ఆరాధించెదరు అని చెప్పేసి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాన్ ద్వారా దేవుని యొక్క ఆత్మ రాయిస్తున్న సంగతులను గురించి మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకు రాయబడలేదు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు? హల్లెలూయా. వాళ్ళు మంచి వాళ్ళు కాదా? లేకపోతే వాళ్ళు మంచి క్రియలు చేయలేదా? యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోలేదా? యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకోలేదా? లేకపోతే ఇక్కడ సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళు అనేక మంది క్రైస్తవులు. హల్లెలూయా. అవునా? బైబిల్ పట్టుకున్న చాలా మంది క్రైస్తవులు. వాళ్ళందరిలో ఎవరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడ్డారు, ఎవరు రాయబడలేదు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు రాయబడలేదు? ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ యొక్క మృగానికి నమస్కారం చేయుదురు, వారు ఆ యొక్క మృగాన్ని ఆరాధించదురు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రపంచం అంతా 3వ వంతు ప్రజలు క్రైస్తవులే ఉన్నప్పటికీ ఆ యొక్క క్రైస్తవుల్లో కూడా హల్లెలూయా పేరు రాయబడిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు రాయబడలేదు వాళ్ళ పేర్లు? అర్థమవుతుందా? ఎందుకు రాయబడలేదో మనము ఈ రోజు చూసాం. హల్లెలూయా. గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే ఏంది? గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆ యొక్క పేర్లు రాయబడిన వాళ్ళు ఎవరు? ఆ యొక్క పేర్లు రాయబడిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ ప్రపంచం మొత్తంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక డినామినేషన్లు ఇవన్నీ ఉన్నప్పటికీ హల్లెలూయా బైబిల్ చెప్తుంది ఏంటంటే 2 రకాల ప్రజలు భూమి మీద ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒకటి దేవుని కుమారులు, ఇంకొకటి దయ్యం కుమారులు. హల్లెలూయా. ఒకటి కయీను కుమారులు, ఒకటి ఏబేలు కుమారులు. హల్లెలూయా. ఆత్మీయంగా ఒకటి యేసుక్రీస్తు కుమారులు అయితే ఇంకొకరు యూదా కుమారులు. హల్లెలూయా. అర్థమవుతుందా? 2 మాత్రమే దేవుడు డివైడ్ చేస్తుండు. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఏం చేస్తుండంటే ఆయనకు సంబంధించిన ప్రజలందరినీ కూడా దేవుడు వాళ్ళు ఎక్కడున్నప్పటికీ హల్లెలూయా సముద్రంలో వాళ్ళు పాతిపెట్టబడ్డప్పటికీ, భూమి లోతుల్లో వాళ్ళు పాతిపెట్టబడ్డప్పటికీ, డినామినేషన్స్లో వాళ్ళు ఉన్నప్పటికీ, సంఘ శాఖల్లో తప్పుడు బోధల్లో ఉన్నప్పటికీ, వేరే వేరే మతాల్లో మత శాఖల కింద వాళ్ళు ఉన్నప్పటికీ, కమ్యూనిజం కింద ఉన్నప్పటికీ హల్లెలూయా ఎక్కడున్నప్పటికీ దేవుడు వాళ్ళని పిలుస్తుండు. వాళ్ళు పిలిచినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క పిలుపుకు వాళ్ళు లోబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నా గొర్రెలు నా స్వరం వినును. ఆ స్వరము ఆ యొక్క స్వరము దుమ్ములో కలిసిపోయినప్పటికీ, ఆ యొక్క శరీరం ధూళిలో కలిసిపోయినప్పటికీ దేవుని యొక్క స్వరం ఏం చేస్తుందంటే ఆ యొక్క ధూళిలో నుండి వాళ్ళు లేచి వచ్చేలాగున ఆయన యొక్క స్వరము ఈ చివరి కాలంలో ఆయన వినిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? జీవవాక్యము, దేవుని యొక్క వాక్యము చివరి కాలంలో దేవుని యొక్క స్వరము వినే వాళ్ళందరూ కూడా జీవ పునరుద్ధానానికి లేపబడతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ, ఆత్మీయంగా చనిపోయినప్పటికీ, శారీరకంగా చనిపోయినప్పటికీ, సమాధుల్లో పెట్టబడినప్పటికీ, డినామినేషన్లో పెట్టబడ్డప్పటికీ దేవుడు ఆయన పిల్లలను పిలుస్తుండు. హల్లెలూయా. పిలిచినప్పుడు సమాధిలో ఉన్న లాజరు ఏ విధంగా అయితే పలికిండు. హల్లెలూయా. ఆయన శిలువ పైన ఉన్నప్పుడు ఆయన కేక వేస్తే సమాధిలో ఉన్న పరిశుద్ధులందరూ ఏ విధంగా అయితే ఆయన యొక్క స్వరానికి వాళ్ళందరూ కూడా స్పందించిరో ఈ చివరి కాలంలో ఉన్న దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క పిల్లలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు స్పందించి ఆ యొక్క మాటను విని ఆ యొక్క మాటలో ఉన్న శక్తి ద్వారా వాళ్ళు తిరిగి
జీవింపజేయబడి దేవుని యొక్క సైన్యంగా మారతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏష్కేల్ ద్వారా దేవుడు ఆ యొక్క స్వరాన్ని పలికినప్పుడు ఆ యొక్క ఎండిపోయిన ఎముకలపైకి ఏ విధంగా అయితే శరం వచ్చి, ఆ యొక్క శరీరం వచ్చి, ఆ యొక్క నరాలు వచ్చి అవన్నీ కప్పబడి ఒక బలమైన సైన్యంగా ఏ విధంగా అయితే మారిందో, ఈ చివరి కాలంలో దేవుని యొక్క పిల్లలను దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే రెండు రకాల ప్రజలను గురించి చెప్తుంది. హల్లెలూయా. అన్ని రకాల ప్రజలకు ఎన్నో రకాల ప్రజలు. హల్లెలూయా. ప్రపంచమంతటా ఎన్నో గుంపులు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో ఆరాధన పద్ధతులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఆ యొక్క ఆరాధన పద్ధతులు వాటితో దేవుడు ప్రజలను డివైడ్ చేస్తలేడు. కానీ ప్రజలు డివైడ్ అయింది ఎట్లా అంటే రెండు విత్తనాలు. ఆ యొక్క విత్తనాలు ఏంటంటే ఆదం నుండి వచ్చిన ఒక విత్తనము, కయీన్ నుండి వచ్చిన ఒక విత్తనం. హల్లెలూయా. రెండు గుంపులు. ఆ యొక్క రెండు గుంపుల్లో నుండి దేవుని యొక్క ప్రజలను దేవుడి చివరి కాలంలో వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తులను ఆ గుంపులోనికి దేవుడు చేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే గురుగులను గోధుమల గురించి మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే కోతకాలం వరకు పంట ఎదగనీయుడి, కోతకాలము వచ్చిన తర్వాత గోధుమలను కొట్టులో చేర్చి గురుగులను ఆరుని అగ్నితో కాల్చివేస్తానని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అయితే అదేవిధంగా మేకలను గొర్రెలను దేవుడు సపరేట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఆయన ఏమంటాడంటే ఇద్దరు మంచం మీద ఉండును, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు పొలంలో ఉండును, ఒకరు తీసుకోబడును, ఇంకొకరు విడిచిపెట్టబడును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఒకరు తీసుకోబడతారు, ఒకరు విడిచిపెడతారు అంటారంటే రెండు గుంపుల ప్రజలు భూమి పైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక గుంపు ప్రజలు లేరు, రెండు గుంపుల ప్రజలు. ఒక ప్రజలేమో దేవునికి సంబంధించిన ప్రజలయ్యారు, ఇంకొకరేమో దయ్యానికి సంబంధించిన ప్రజలయ్యారు. హల్లెలూయా. మతంతో సంబంధం లేదు ఇక్కడ, మతంతో కానీ శాఖతో కానీ సంబంధం లేదు దేవునికి. కానీ దేవుని పిల్లలను ఆయన ఈ చివరి కాలంలో దేవుడు సపరేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? హల్లెలూయా. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎందుకు రాయబడలేదు వారి పేరు? హల్లెలూయా. ఎందుకు రాయబడలేదు అంటే ఆ యొక్క జీవంలో వారు భాగం కాదు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క జీవంలో వారు భాగం కాదు, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మలో వారు భాగం కాదు, దేవుని యొక్క జీవంలో, దేవుని యొక్క వాక్యంలో వారు భాగం కాదు కనుక వారి యొక్క పేరు రాయబడలేదని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క జీవంలో భాగమైన వారు, దేవుని యొక్క వాక్యంలో భాగమైన వారు, దేవుని యొక్క ఆత్మలో భాగమైన వారు, వారి యొక్క పేరు రాయబడుతుంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము దీనికి ఉదాహరణగా మనం శారీరకంగా ఒక 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 గ్రంథం రాయబడింది, ఒక వంశావళి రాయబడింది. దాని గురించి మనము ఆదికాండంలోకి వెళ్ళినట్టయితే ఆ యొక్క ఆదికాండంలో జరుగుతున్న ఒక సంగతిని మనం చూసినట్టయితే ఇందులో ఈ యొక్క గ్రంథంలో వారి యొక్క పేరు ఎందుకు రాయబడలేదో మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము ఆదికాండంలోకి వెళ్దాం. హల్లెలూయా. ఆదికాండము ఆదం యొక్క వంశావళి గ్రంథం గురించి 5వ అధ్యాయంలో అనుకుంటా, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. తన పోలికగా తన స్వరూపం కుమారుని కానీ అతనికి చేతు అని పేరు పెట్టాడు. చేతులు కానీ తర్వాత ఆదాము బ్రతికిన దినములు 807. అతడు కుమారులను కుమార్తెలను కన్నును. ఆదాము బ్రతికిన దినములు 937 అప్పుడు అతడు మృతుడయ్యాడు. చేతు 105 బ్రతికి ఎనోషును కనను. ఎనోషును కనిన తర్వాత చేతు 807 బ్రతికి కుమారులను కుమార్తెలను కనను. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదాం యొక్క వంశావళి గ్రంథాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆదాం యొక్క వంశావళి గ్రంథంలో దేవుడు రాయిస్తున్న సంగతులను గురించి మనం చూస్తున్నాం. ఇది మానవుడు రాయలేదు ఈ గ్రంథం, కానీ ఆదికాండం అనేది మోషేకు దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించి రాయిస్తున్న సంగతులను గురించి మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే అది తప్పుగా రాసిండేమో, ఆయన కయ్యను మొదటిగా రాయాలి కానీ చేతును మొదటిగా రాసిండేమో అని చెప్పేసి అంటే అది దేవుని ఆత్మ పూర్ణగా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడిన గ్రంథంలో దేవుడు ఏం రాయిస్తుండో అన్న సంగతులు ఆయనకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? వంశావళి గ్రంథంలో
ఆదాంలో నుండి వచ్చిన వ్యక్తి గురించి దేవుడు రాయిస్తాడు, కానీ ఆదాంలో నుండి ఎవరైతే రాలేదో ఆ యొక్క వ్యక్తిని గురించి ఈ గ్రంథంలో దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఎందుకు రాయించాడు అంటే ఇది ఆదాం యొక్క వంశావళి గ్రంథం అయింది. హల్లెలూయా. ఆదాం జీవంలో భాగమైన వాడు, ఆదాం శరీరంలో భాగమైన వ్యక్తి గురించి దేవుడు రాయిస్తున్నాడు. అతడు ఎవరు అంటే షేతు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా 2 కుమారులు వచ్చారు కదా మరి అంటే ఒకే ఒక కుమారుడు వచ్చిండు. ఆ కుమారుడు ఎవరంటే హేబేల్ అయ్యుండు. ఆ యొక్క హేబేల్ని కయీను చంపినట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క బ్రతికున్న కుమారుడు ఒకవేళ ఆ యొక్క కయీనే దేవుని ఆ యొక్క ఆదాం యొక్క వంశావళి గ్రంథంలో భాగమైనట్టయితే దేవుడు కయీన్ను మొదటిగా రాయిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క పేరు ఆ యొక్క వంశావళి గ్రంథంలో ఎందుకు లేదంటే అతడు ఆదాం యొక్క శరీరంలో భాగం కాదు, ఆదాం యొక్క జీవంలో భాగం కాదు కనుక అతడు ఆ యొక్క వంశావళి గ్రంథంలో రాయబడలేదు అతని యొక్క పేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్టయితే ఆదాం యొక్క వంశావళి ఎవరి నుంచి ఎంచబడుతుందంటే హేబేలుకు మారుగా ఇచ్చిన షేతు నుండి ఈ యొక్క వంశావళి గ్రంథం అనేది ఎంచబడుతున్నట్టుగా మనం చూస్తాం. దానికి కన్నా పైగా మనం చూసినట్టయితే అక్కడ ఆదాం మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానంను నియమించను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా హల్లెలూయా ఏమంట కయీను చంపిన హేబేలుకు మారుగా దేవుడు మరి యొక్క సంతానం నాకు ఇచ్చి ఉన్నాడు. సంతానము అంటే దేవుని కుమారుని యొక్క సంతానం అయి ఉంది, అది ఆదాం యొక్క సంతానం అయి ఉంది. హల్లెలూయా. కయీను ఎవరు అంటే కయీను సర్ప సంతానం అని దేవుడు మనకు ప్రవక్త ద్వారా బోధించినట్టుగా పర్ఫెక్ట్ మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క కయీను ఆదాం యొక్క వంశావళి గ్రంథంలో ఎందుకు రాయబడలేదు మరి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఎవని పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు రాయబడలేదో వారు ఆ యొక్క మృగంకు నమస్కారం చేయదురు, ఆ యొక్క మృగాన్ని ఆరాధించెదరు అని చెప్పేసి బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు రాయబడలేదు అనే సంగతిని మనం ఆది కాండంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఆది కాండంలో ఒక సంఘటన జరిగింది. ఆ యొక్క సంఘటన ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా ఒక తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఒక నరుని చేసిండు. హల్లెలూయా. ఆ యొక్క నరునిలో తన యొక్క ఆత్మను దేవుడు ఉంచిండు. హల్లెలూయా. ఉంచిన తర్వాత ఆ యొక్క నరునికి సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని చేసినప్పుడు ఆ యొక్క స్త్రీ అవ్వ ఆ యొక్క సాతాన్ యొక్క మాటలకు మోసపోయి ఆ యొక్క సాతాన్ అంటే ఎవరు? హల్లెలూయా. అతడు ఆత్మ ఉండు కదా, మరి ఈ శరీరాన్ని ఈ యొక్క స్త్రీని ఏ విధంగా ఆ యొక్క పాడు చేయగలిగిందంటే అతడు మానవ వంశానికి దగ్గరగా ఉన్న సర్పంలోనికి అతడు ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సర్పం అనేది మానవునికి ఆ యొక్క జంతువు యొక్క ప్రపంచానికి మానవునికి అత్యంత సమీపంగా ఉన్న ఆ యొక్క జంతువు అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క జంతువు యొక్క విత్తనమే ఈ యొక్క అవ్వ గర్భంలోనికి మొట్టమొదటిగా ప్రవేశించింది కనుక ఆ యొక్క విత్తనం ద్వారా కయీను భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క కయీను అది సర్ప సంతానం అయి ఉంది. హల్లెలూయా. అది సర్ప వంశావళి అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఆ యొక్క తల్లి గర్భంలోనికి మరలా దేవుని యొక్క కుమారుని యొక్క విత్తనము ప్రవేశించినట్టుగా అది ఆదాం యొక్క విత్తనంగా మనం చూస్తున్నాం, అతడు షేతుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ షేతు గురించి ఆదాం వంశావళిలో రాయబడింది, కానీ ఆ యొక్క కయీను సర్ప సంతానం గురించి ఆదాం వంశంలో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు అంటే అతడు ఆదాం జీవంలో భాగం కాదు, అతడు ఆదాం యొక్క శరీరంలో భాగం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుకనే అతని యొక్క వంశావళి లెక్కించబడలేదు. హల్లెలూయా. కయీని యొక్క వంశావళి ఆదాం వంశావళితో పాటు లెక్కించబడలేదు. ఆదాంలో నుండి అతడు రాలేదు కనుక ఆదాంకు సంబంధం లేని విత్తనమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా ఇది శరీరానుసారంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. శరీరానుసారంగా ఆదాంలో నుండి రాని వ్యక్తిని ఆదాం వంశావళి గ్రంథంలో అది లెక్కించబడలేదు. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మానుసారంగా దేవునిలో నుండి రాని విత్తనాన్ని కూడా దేవుడు తన ఒక వంశావళిలో దేవుడు లెక్కించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. గొర్రెపిల్ల ఎవరు? హల్లెలూయా. ఎవరు గొర్రెపిల్ల? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదాం యొక్క వంశావళి గ్రంథంలో కయీను లెక్కించబడలేదు. అదేవిధంగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో, ఎవరు ఆ యొక్క వంశావళి గ్రంథంలో లేరో వారు ఆ యొక్క మృగానికి నమస్కారం చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు లేరు వాళ్ళు అంటే ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల అని మనం చూసినట్టయితే దేవుడే మానవ శరీరంలో మొదటి రాకడలో గొర్రెపిల్ల రూపంగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యుండు. హల్లెలూయా. మొదట ఆదామేమో శరీరం ద్వారా ఆ యొక్క జన్మనిచ్చినట్టయితే
రెండవ ఆదాము ఆయన ఆత్మ ద్వారా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆత్మ యొక్క జన్మకు కారణం ఎవరు అంటే రెండవ ఆదాం అని మనం 2 కొరింథీలో మనం చూస్తాం. హల్లెలూయా. మొదటి ఆదాం ఏమో మట్టి నుండి వచ్చిన వాని పోలికను మనం ఏ విధంగా అయితే ధరించి ఉన్నామో ఆత్మ పోలికను కూడా రెండవ ఆదం యొక్క పోలికను కూడా మనం ధరింతుము అని చెప్పేసి బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి ఆదం పోలికను మనం ఏ విధంగా ధరించడం అంటే ఆ యొక్క మొదటి ఆదం వంశంలో మనం భాగమై ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి ఆదం రక్తంలో మనం భాగమై ఉన్నాం. మొదటి ఆదం జీవంలో మనం భాగమై ఉన్నాం. కనుకనే మనము ఆ యొక్క పోలికను ధరించుకున్నాం. ఆదాం ఏ విధంగా అయితే దేవుని పోలికలో చేయబడ్డాడో దేవుని యొక్క పోలికలో చేయబడ్డాడో అదే పోలికలో మనము ఆయనలో నుండి మనం వచ్చాం కనుక ఆయన పోలికను మనం ధరించుకున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా రెండవ ఆదం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన ఆత్మీయ జన్మకు తండ్రి అయ్యుండు. ఆయనలో నుండి వచ్చిన ఆ యొక్క విత్తనం ఏంటంటే మనకు జీవాన్ని ఇస్తుంది, మనకు ఆయన జన్మనిస్తుంది. హల్లెలూయా. ఎవరైనాను తిరిగి జన్మిస్తే తప్ప వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారని బైబిల్లో మనకు దేవుడు స్పష్టంగా చెప్తుండు. హల్లెలూయా. పరలోకంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తాం? హల్లెలూయా. పరలోక రాజ్యంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తారంటే తిరిగి జన్మిస్తే ప్రవేశిస్తారని చెప్పేసి ప్రభువు మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తిరిగి జన్మించడం అంటే ఏంది? నీటిలో మునగడమా? తిరిగి జన్మించడం అంటే ఏంది? రొట్టె ద్రాక్షరసం తీసుకోవడమా? హల్లెలూయా. ఇవన్నీ కాదు. మొట్టమొదటిగా సజీవమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడవలసి ఉంది. సజీవమైన దేవుని యొక్క వాక్యానికి మనం పుట్టవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? పుట్టిన తర్వాత ఇప్పుడు ఆదాంకు అవ్వకు ఒక శిశువు జన్మించిన తర్వాత చిన్న బాబుగా ఉన్నప్పుడు అతడు ఆహారం తీసుకోలేదు, కానీ అతనికి తినిపించబడ్డాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మిల్క్, తర్వాత కొద్దిగా పెద్ద అయితే మంచి ఆహారము, తర్వాత మటను చికెన్ తినేంతగా అతని యొక్క బాడీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత అతడు ఆ యొక్క ఆహారాన్ని భుజించగలిగాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా అతడు ఈ భూలోకానికి రావడానికి ఇప్పుడు షేతు ఈ భూలోకానికి రావడానికి కారణం ఎవరంటే ఆదాం అవ్వాయు. హల్లెలూయా. వారి ద్వారా జన్మించిన ఆ యొక్క సంతానము భూలోకంలోనికి ప్రవేశించింది. హల్లెలూయా. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆత్మకు జన్మించిన వాళ్ళు డైరెక్ట్ గా పరలోకంలోనికి జన్మిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరలోకము అక్కడనో ఎక్కడనో లేదు, కానీ అది మన మధ్యలోనే ఉందని ప్రభు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే తిరిగి జన్మించాలి. నువ్వు ఎత్తబడుట కాదు, కానీ నువ్వు ఇంకెక్కడనో తీసుకొని పోబడుట కాదు, కానీ నువ్వు ఈ ప్రజెంట్ టెన్స్ లోనే నువ్వు పరలోకంలోనికి జన్మించినట్టుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క జీవానికి పుట్టిన వాళ్ళు పరలోకంలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. వాళ్ళ యొక్క పేరు ఏ విధంగా రాయబడి ఉంటుంది అంటే అందులో వాళ్ళు జీవానికి నిర్ణయించబడిన వారు కనుక, జీవం ద్వారా వాళ్ళు జన్మించిన వారు కనుక వారి యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో అది జగత్పునాది వేయబడకముందే రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో దేవుడు జగత్పునాది వేయబడకముందే రాసిందంటే దేవుడు అన్యాయస్తుడా? వీళ్ళందరినీ రాయలేదు, వీళ్ళని రాసిందంటే ఎవరు జీవాన్ని పొందుకుంటారో, ఎవరు జీవాన్ని పొందుకోరో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన జీవంలో భాగం ఎవరో ఆయనకు తెలియకుండా ఉంటుందా? హల్లెలూయా. ఆయన శరీరంలో భాగం ఎవరో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అనంతుడైన దేవుడై ఉండు, ఆయన సర్వజ్ఞాని అయి ఉండు. హల్లెలూయా. మనకు తెలియదు మన యొక్క శరీరంలో మన కుమారుడు మనకు జన్మించేంత వరకు మన కుమారుడు ఏ విధంగా ఉంటాడో మనకు తెలియదు. మనకు కుమార్తె పుడుతుందా, కుమారుడు పుడతాడా కూడా తెలియదు. హల్లెలూయా. కానీ దేవునికి ఆయన సర్వజ్ఞాని అయ్యుండు కనుక, ఆయన సర్వాంతర్యామి అయ్యుండు కనుక ఆయన జీవంలో భాగమైన వారు భూమిపైకి ఏ కాలంలో, ఏ టైంలో, ఏ సమయంలో వారు ఏ విధంగా ఎట్లా వస్తారు అన్నది ఆయనకు తెలిసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక మనం ఇక్కడ చూసినట్టయితే ఆదాం యొక్క వంశావళి గ్రంథం చూసినాం, అదేవిధంగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథాన్ని మనం చూసినాం. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఆ యొక్క పేరుని గురించి మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు భూనివాసులందరూ అనగా వీరందరూ కూడా భూనివాసులందరూ అంటే గొర్రెపిల్ల యొక్క జీవంలో భాగంగా లేనివారు, గొర్రెపిల్ల యొక్క ఆత్మలో భాగంగా లేనివారు, గొర్రెపిల్ల యొక్క వాక్యంలో భాగం లేనివారు వారు ఎక్కడుంటారని బైబిల్ చెప్తుందంటే హల్లెలూయా. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామంను, ఆయన గుడారంను, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడును. హల్లెలూయా. ఏమంట?
ఏమంటుండు దేవుడు ఇక్కడ అంటే, ప్రతి జనం మీదను, ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను దానికి అధికారం ఇవ్వబడెను. దేనికి? హల్లెలూయా, మృగానికి. ఎందుకు? ప్రతి జనంలో దాని యొక్క జనం ఉంది. హల్లెలూయా. ప్రతి వంశంలో దాని యొక్క వంశం ఉంది. హల్లెలూయా. ప్రతి ప్రజలో దాని యొక్క ప్రజలు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుకనే వారిపైన దీనికి అధికారం ఇవ్వబడదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రజల ఎవరు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు ఈ మతంలో ఉంటే నేను అది కాదు. హల్లెలూయా. మతాన్ని గురించి కాదు, శాఖ గురించి కాదు, అబద్ధ ఏదైనా కానీ అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టవలసి ఉంది. హల్లెలూయా. అవన్నీ విడిచిపెట్టేసి జీవం కలిగిన దేవుడు ఎక్కడైతే జీవిస్తుండో ఆయన యొక్క సన్నిధిలోనికి, నిజ దేవుని యొక్క సన్నిధిలోనికి, నీ యొక్క సృష్టికర్త అయిన దేవుని యొద్దకు, నీకు జన్మకు కారణమైన, శరీర జన్మకు కారణమైన, ఆత్మ జన్మకు కారణమైన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించవలసి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ చివరి కాలంలో దేవుడే ఆయన యొక్క పిల్లలను సపరేట్ చేస్తుండు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకరి పేరు రాయబడి ఉంది, ఇంకొకరి పేరు రాయబడలేదు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది గురుగులు ఉన్నాయని, బైబిల్ స్పష్టంగా చెప్తుంది గోధుమలు కూడా ఉన్నాయని. హల్లెలూయా. అర్థమవుతుందా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది సర్పసంతానం ఉందని. హల్లెలూయా. అదేవిధంగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సంతానం కూడా భూమిపైన ఉందని. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క సంతానం భూమిపైన తీసివేయబడే కాలం వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క సంతానాన్ని దేవుడు ఈ చివరి కాలంలో పోగు చేస్తున్నట్టుగా, ఆయన యొక్క గృహంలోనికి, ఆయన యొక్క ఇంటిలోనికి దేవుడు పోగు చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు పోగు చేయబడిన గుంపులో ఉంటే ఆయన యొక్క గృహంలోనికి చేర్చబడతావు. హల్లెలూయా. ఆయన యొక్క గృహంలోనికి చేర్చబడిన తర్వాత బయట ఉండే వారికి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారు ఆరని అగ్ని చేత ఆ యొక్క పొట్టంతా కూడా నశించిపోతుంది, కాల్చివేయబడుతుంది అని చెప్పేసి బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే ఆ విధంగా మనం చూడాలంటే, ఆ యొక్క దేవుని యొక్క గుంపులో మనం ఉండాలంటే, దేవుని యొక్క సజీవమైన యుగ యుగములు జీవిస్తున్న ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి మనం పుట్టవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అందరు క్రైస్తవులే కదా, మరి ఏ క్రైస్తవ సంఘానికి పోయినా కానీ నేను దేవుని పిల్లనే కదా, దేవుని కుమారుని కదా అంటే కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు కాదు అంటే, ఇప్పుడు పెంతెకోస్తు కాలం వేరు, మెథడిస్ట్ కాలం వేరు, బాప్టిస్ట్ కాలం వేరు. వాళ్ళంతా కూడా ఆ యొక్క కాలంలో వారి యొక్క టయానికి దేవుడిచ్చిన వాక్యాన్ని వారు జీవించిరు. కానీ ఇది మరొక కాలం అని ప్రవక్త మనకు బోధిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కాలంలో జీవిస్తున్న వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి నువ్వు ప్రవేశించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను అబ్రహాము సంతానం అంటే, నువ్వు ఈ చివరి కాలంలో ఉన్న వ్యక్తివి, నువ్వు డైరెక్ట్గా అబ్రహాంకు పుట్టినవా? అర్థమవుతుందని చెప్పింది. అబ్రహాంలో నుండి వచ్చిన ఆ యొక్క వంశావళి ఏదైతే ఉందో, ఆ యొక్క వంశావళిలో నీకన్నా ముందు తరం ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు పుట్టవలసింది. అర్థమవుతుందా నేను చెప్పింది? నువ్వు డైరెక్ట్గా అబ్రహాంకు పుట్టవు, కానీ అబ్రహాంలో నుండి వచ్చిన అదే విత్తనానికి నువ్వు పుడతావు. అర్థమవుతుందా? అబ్రహాం వంశావళిని నేనని చెప్తే నువ్వు డైరెక్ట్గా అబ్రహాంకు పుట్టలేదు కదా. అర్థమవుతుందా? అదేవిధంగా యేసుక్రీస్తు వంశావళి నేనంటే నువ్వు డైరెక్ట్గా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన బోధించిన ఆ యొక్క బోధకు నువ్వు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు అంటే, ఆ యొక్క బోధనే ఒక శరీరంలో నుండి ఇంకొక శరీరంలోనికి, ఒక శరీరంలో నుండి ఇంకొక శరీరంలోనికి దేవుడు నింపుతూ వచ్చిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఆత్మ జన్మకు ఏ విధంగా అయితే దేవుడు కారణమో, శరీర జన్మకు ఏ విధంగా అయితే దేవుడు కారణమో, అదేవిధంగా ఆత్మీయ జన్మ కూడా అదే విధంగా వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకరిలో నుండి ఇంకొకరిలోనికి దేవుని యొక్క జీవం అనేది ప్రవేశిస్తుంది. అర్థమవుతుందా? ఒకరిలో నుండి ఇంకొకరిలోనికి దేవుని యొక్క ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మనము అపోస్తుల కార్యంలో మనము అది చూస్తాం. హల్లెలూయా. కొర్నేలి ఇంటిలోనికి ఆ యొక్క పేతురు ప్రవేశించిన తర్వాత పేతురు బోధ ద్వారా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? పేతురు వారి మీద చేతులు పెట్టి ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ఆ విధంగా పెట్టిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకరిలో నుండి ఇంకొకరిలోనికి దేవుడు ఆ యొక్క జీవాన్ని, ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క ఆత్మను ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనము మోషే కాలంలో ఆయన అగ్ని స్తంభంగా ఆయన ఆ యొక్క పొద మధ్యలో ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు పొద మధ్యలో ప్రత్యక్షమై ఆ కాలానికి, ఆ సమయానికి దేవుడు ఏదైతే అయ్యుండో అది మోషేకు బయలుపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మోషే ఎవరిని ఆరాధిస్తుందంటే, మోషే సజీవుడైన దేవుణ్ణి, సజీవమైన వాక్యాన్ని, ఆ యొక్క జీవిస్తున్న వాక్యాన్ని మోషే ఆరాధిస్తున్నట్టుగా, మోషే దానికి జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ముందు కాలం యొక్క వాక్యాన్ని కాదు, కానీ
తన కాలంలో తను ఏదైతే నెరవేర్చవలసి ఉందో ఆ యొక్క వాక్యాన్ని తను గుర్తించి ఆ యొక్క వాక్యం ద్వారా అతడు వెలిగించబడి అనేకులను తన యొక్క కుటుంబం మొత్తాన్ని కూడా అతడు వెలిగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క మోషే ద్వారా ఆ టైంలో ఆ సమయంలో మోషే ఆ యొక్క వాక్యానికి జన్మించాడు. హల్లెలూయా. తర్వాత మోషేలో ప్రత్యక్షమైన ఆ యొక్క వెలుగును గుర్తించిన యెహోషువ ఆ యొక్క వెలుగుకు ఆ యొక్క కుమారునిగా పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ. హల్లెలూయా. అర్థమవుతుందా? తర్వాత ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ప్రతి కాలంలో దేవుడు ఆ సమయంలో ఆ సందర్భంలో దేవుడు ఏదైతే అయ్యుండో ఆయన తనను తానుగా వారికి బయలుపరచుకోవడం ద్వారా వాళ్ళు ఆ యొక్క వాక్యం యొక్క వెలుగు ద్వారా వాళ్ళు పుట్టినట్టుగా, వాళ్ళు వెలుగు కుమారులుగా, వాళ్ళు నీతి కుమారులుగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను చూసినట్టయితే బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన వాక్యానికి. హల్లెలూయా. ఎట్లా చెప్తావు నువ్వు అంటే, నేను అరణ్యంలో కేక వేయును ఒక నిశ్శబ్దము అనే ఆ యొక్క వాక్యము 700 సంవత్సరాల క్రితము బాప్తిజం ఇచ్చి యోహాను రాకముందు 700 సంవత్సరాల క్రితం రాయబడింది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని తన కొరకే రాయబడిందని తను గుర్తించులాగున దేవుని యొక్క ఆత్మ అతనికి సహాయం చేసినట్టుగా ఆ యొక్క వాక్యానికి ఆ యొక్క యోహాను జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? తన కాలంలో తన టైంలో నెరవేర్చబడవలసిన వాక్యము అది యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఆ యొక్క అరణ్యంలో త్రోవేయును ఒక శబ్దము అది తన గురించి రాయబడినట్టుగా యోహాను చూడగలిగిందంటే యోహాను సజీవమైన దేవుని యొక్క వాక్యానికి జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా ఇప్పుడు మరియను మనం చూసినట్టయితే మరియ యొద్దకు ఆ యొక్క గొప్ప యెహోవా దూత ఆ మోషేకు ప్రత్యక్షమైన అదే యెహోవా దూత. హల్లెలూయా. అబ్రహాం యొద్ద ప్రత్యక్షమైన అదే యెహోవా దూత ఇక్కడ ఈ చివరి కాలంలో మళ్ళా ఆమెకి మరియకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరియ కన్నా ముందు ఆయన ఎలిజబెత్ జకర్యాకు ఆ యొక్క మందిరంలో సేవ చేస్తున్న జకర్యాకు ప్రత్యక్షమై తనకు పుట్టబోయే కుమారుని గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా మరలా ఆయన ఆ యొక్క మరియ దగ్గర ప్రత్యక్షమై నువ్వు గర్భం ధరించి కుమారుని కందువు, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆమె చూసింది, ఆమె తన గురించి తాను లేఖనాల్లో చూసుకుంది. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును అని చెప్పేసి యెషయా గ్రంథంలో రాయబడిన సంగతి తన గురించి అని తను చూడగలిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు వాక్యానికి జన్మించినట్టయితే నీ గురించి రాయబడిన లేఖనాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ గురించి నీ కాలంలో నీ సమయంలో నువ్వు జీవించవలసిన వాక్యాన్ని నీకు బైబిల్లో దేవుడు ఎప్పుడైతే చూపిస్తాడో అప్పుడే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి, నువ్వు దేవుని కుటుంబంలో భాగం. హల్లెలూయా. నువ్వు దేవుని కుటుంబంలో భాగం కనుక నీ యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. గొర్రెపిల్ల ఎవరు అంటే అది యుగ యుగంలో జీవిస్తున్న దేవుని యొక్క వాక్యమైంది. ఆయననే మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు జన్మించాలంటే నీ కాలంలో నీ సమయంలో బైబిల్లో రాయబడి ఉన్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు చూడవలసింది. అది చూడాలంటే దేవుని యొక్క ఆత్మకు నువ్వు జన్మించవలసింది. హల్లెలూయా. ఇంకొక మార్గం లేదు. ఆ మార్గం ద్వారా నువ్వు వచ్చినట్టయితే ఆయన నీకు ఆ యొక్క వాక్యాన్ని బయలుపరిచినట్టయితే తనని గురించిన తన ప్రత్యక్షత ఈ కాలంలో ఈ సమయంలో ఆయన ఏమైతే అయ్యుండో ఆ యొక్క ప్రత్యక్షత నీకు ఇచ్చినట్టయితే నువ్వు దేవుని కుమారునిగా ఎంచబడతావు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నువ్వు భాగం అవుతావు. గొర్రెపిల్ల యొక్క కుటుంబంలో నువ్వు భాగమవుతావు. ఆయన యొక్క వంశంలో నువ్వు భాగమవుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకా మనం చూసినట్టయితే ముందుకు వెళ్ళి ప్రకటన గ్రంథంలో ఇంకొక చోట కూడా రాయబడి ఉంటుంది ఆ యొక్క పట్టణం గురించి. అంటే నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి ప్రవేశించే వారి గురించి రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువు. 27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదేదైనను అసత్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించరు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యము స్పష్టంగా దేవుడు మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరు ఆ యొక్క జీవ గ్రంథంలోనికి, ఎవరు దేవుడు జీవిస్తున్న పట్టణంలోనికి ప్రవేశిస్తారంటే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క భాగంలో జీవంలో భాగమైన వారు.
హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క ఆత్మలో భాగమైన వారు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించి యుగ యుగంలో జీవిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది నోవాహు కాలంలో ఆ యొక్క నెరవేర్చబడిన వాక్యాన్ని చూచుట కాదు. నోవాహు కాలంలో, నోవాహు సమయంలో దేవుడు ఏదైతే అయ్యుండో దాన్ని నోవాహుకు దేవుడు బయలుపరచుకుండు గనుక నోవాహు ఆయన సమయంలో జీవిస్తున్న వాక్యాన్ని ఆరాధించి ఆ యొక్క వాక్యంలో ఆయన భద్రపరచబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా యోబు తన కాలంలో దేవుడు తనకు తాను బయలుపరుచుకున్న ఆ యొక్క వాక్యంలో అతడు జీవించి అతడు భద్రపరచబడి ఆ యొక్క వాక్యంలో అతడు జీవించుడు. హల్లెలూయా. అతనికి నిత్య జీవం ఉంది. ఎందుకంటే ప్రతి కాలంలో ప్రతి సమయంలో దేవుడు ఏదైతే అయ్యుండో అది తన పిల్లలకు దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా మనము ప్రకటన గ్రంథంలో నాలుగు జంతువులను గురించి మనం చూస్తాం. హల్లెలూయా. ఒకటేమో సింహం యొక్క యుగము, తర్వాత అది ఎద్దు యొక్క యుగము, తర్వాత మానవుని యొక్క యుగము, తర్వాత పక్షిరాజు యొక్క యుగం. హల్లెలూయా. ఆ యొక్క సింహ కాలంలో దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత పక్షంగా పోరాడిన వారు దేవుని యొక్క పిల్లలు అయ్యారు. ఆ యొక్క ప్రత్యక్షత ప్రకంగా జీవించిన వారు ఆయన జీవంలో భాగమైన వారు అయ్యారు. ఆయన యొక్క ఆత్మలో భాగమైన వాళ్ళు అయ్యారు. హల్లెలూయా. అదేవిధంగా సింహపు యొక్క కాలం ముగిసింది, తర్వాత ఎద్దు యొక్క కాలం ప్రవేశించింది. ఆ కాలంలో నేను సింహం యొక్క కాలంలో ఉన్నట్టుగా నేను ప్రవర్తిస్తా అంటే అది కాదు. హల్లెలూయా. సింహం కాలం ముగిసింది, తర్వాత ఎద్దు యొక్క కాలం ప్రారంభమైంది. అర్థమవుతుందా? తర్వాత ఎద్దు యొక్క కాలం ముగిసింది, మానవుని యొక్క యుగం ప్రారంభమైంది. మానవుని యొక్క యుగం ముగిసింది, మళ్ళా ఇప్పుడు వచ్చింది ఏంటంటే పక్షిరాజు యొక్క యుగం అయింది. హల్లెలూయా. పక్షిరాజు యొక్క యుగం కూడా అది 1962తో ముగిసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైతే అయ్యిందంటే అది పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రత్యక్షత అయ్యింది, పరిపూర్ణమైన దేవుని యొక్క వెలుగైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క 4 జీవులు దేని చుట్టూ ఉంటాయంటే అది నిబంధన మందసం చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కెరూబులు ఏంటంటే కెరూబులు 4 ముఖాలు కలిగి ఉంటాయి. హల్లెలూయా. ఒకటి పక్షిరాజు ముఖము, ఒకటి మానవుని యొక్క ముఖము. హల్లెలూయా. ఒకటి సింహం యొక్క ముఖము, ఒకటి ఎద్దు యొక్క ముఖం. హల్లెలూయా. మనం హెచ్కేల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ యొక్క 4 ముఖములు కలిగిన ఆ యొక్క కెరూబులను మనం చూస్తాం. హల్లెలూయా. ఆ కెరూబులు ఏంటంటే దేవుని యొక్క మహిమను అవి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? కెరూబుల పైన దేవుడు ఆసీనుడై ఉండి ఆ యొక్క కెరూబులు ఆ యొక్క ఆత్మ ఎక్కడికైతే నడిపిస్తుందో అక్కడికెల్లా ఆ యొక్క కెరూబులు వెళ్తాయి. హల్లెలూయా. ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తుందో అక్కడి వరకు దేవుడు ఆ దేవుని యొక్క ఆత్మ కెరూబుల పైన ఉన్న దేవుని యొక్క ఆత్మ దేవుడు వారిని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు దేవుని యొక్క జీవానికి, దేవుని యొక్క వెలుగును కలిగి ఉన్న దేవుని యొక్క ప్రజలయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఎద్దు కాలంలో ఉన్న ప్రజలు దేవుని యొక్క జీవానికి, దేవుని యొక్క వెలుగుకు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలయ్యారో, సింహపు యొక్క యుగంలో ప్రజలయ్యారో, అదేవిధంగా పక్షిరాజు యొక్క యుగంలో ప్రజలయ్యారో, వీరంతా కూడా అది ఒక్కొక్క కాలానికి దేవుడు కొంత వాక్యాన్ని దేవుడు కేటాయించుకుంటూ వచ్చిన దేవుడు ఈ చివరి కాలంలో ప్రతి వాక్యాన్ని ఆయన బయలుపరిచిందంతా కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుడు బయలుపరిచి ఆయన ఏమైతే అయ్యుండో ఆయన యొక్క సన్నిధిలోనికి దేవుడు ఆయన యొక్క పిల్లలను సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క పరిపూర్ణమైన వెలుగు ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క పరిపూర్ణమైన జీవము ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం దేవుణ్ణి ఆరాధించవలసింది. హల్లెలూయా. దేవుని యొక్క జీవం ఎక్కడైతే ఉందో అక్కడికి మనం వెళ్ళవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ కాలంలో, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది దేవుడు నీకు బయలుపరుచుకున్నట్టయితే ఆ యొక్క వాక్యానికి నువ్వు పుడతావు. హల్లెలూయా. నువ్వు ఆ యొక్క వాక్యానికి పుట్టినట్టయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నువ్వు భాగమవుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మళ్ళా మనం చూసినట్టయితే అవును ప్రవక్తను మేము నమ్ముతున్నాము, మరి ప్రవక్తను నమ్మినట్టయితే మేము దేవుని కుమార్తెలం కదా అంటే హల్లెలూయా. దేవుడు ప్రవక్త కాలం దాటిన తర్వాత కూడా ఒక ప్రత్యక్షతను దేవుడు ఉంచినట్టుగా చివరి కాలపు యొక్క ప్రజలకు ఇంకేం లేదు కానీ ఒక చిన్న ప్రత్యక్షతను దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆయన ఆ సమయంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రవక్తలో దేవుడు నెరవేర్చవలసిన కార్యము ఏదైతే ఉందో అదంతా కూడా ఆయనకు 1948లో ఆయన గుహలో ప్రార్థించుకుంటున్నప్పుడు ఆయన మధ్యలోనికి అదే యెహోవా దూత, మోషేకు ప్రత్యక్షమైన అదే యెహోవా దూత, ఆయన అబ్రహాంకు ప్రత్యక్షమైన అదే యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 1948లో ఆయన గుహలో ప్రార్థించుకుంటున్నప్పుడు మోషేకు నువ్వు ఏ విధంగా అయితే నేను 2 సూచనలు ఇచ్చినాను అదే 2 సూచనలు నీకు కూడా ఇస్తున్నాను. నువ్వు జనుల యొక్క హృదయం యొక్క రహస్యంలో నువ్వు చూచెదవు. హల్లెలూయా. మోషేకు ప్రత్యక్షమైన అదే యెహోవా దూత 1948లో ఆయన
విలియం మేరియన్ బ్రహ్నం దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క మానవ శరీరంలో ఆయన ఆ యొక్క మానవ శరీరంలో ఉన్న ఆయన యొద్దకు ఆయన దూత, యెహోవా దూత వచ్చి ఆయనకు 2 సూచనలు ఇస్తున్నట్టుగా, ఆయన నువ్వు ప్రార్థించినట్టయితే జనుల యొక్క హృదయ రహస్యాలను నువ్వు బయలుపరుస్తావు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క వ్యాధులను కూడా వాళ్ళని స్పర్శించినప్పుడు నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ కాలంలో, ఆ సమయంలో ఆయన జీవించవలసిన వాక్యాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తం అవుతుంది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం ఎవరి గురించి రాయబడి ఉందంటే విలియం మేరియన్ బ్రహ్నం గురించి రాయబడి ఉందని స్పష్టంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా మలాకిలో రాయబడిన ఆ యొక్క ఏలియా గురించి, ఆ యొక్క ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోక ముందుకు ఆయన జీవించవలసిన ఆ యొక్క వాక్యాన్ని ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఈ యొక్క 2వ రాకడ గురించి రాయబడిన ఆ యొక్క ప్రవక్త, ఆ యొక్క లేఖనాలన్నిటి కూడా ఆ యొక్క శరీరంలో దేవుడు ఆయన ద్వారా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా బైబిల్ అంతా కూడా నెరవేర్చబడినప్పుడు ఇంకా దేని గురించి నీకు ప్రత్యక్షత దేవుడు ఈ చివరి కాలంలో ఇస్తాడంటే ఆ యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యము ఎవరిలో పెట్టబడిందో అదే ప్రత్యక్షత మనకి ఈ చివరి కాలంలో దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక ప్రత్యక్షత కాదు కానీ యేసుక్రీస్తులో మొదటి రాకడలో దేవుడు వాక్యాన్ని నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు ఎవరు అనే ప్రత్యక్షత ఆ యొక్క పేతురుకు, యాకోబుకు, యోహానుకు దేవుడు ఏ విధంగా అయితే ఇచ్చిండో ఈ చివరి కాలంలో 2వ రాకడ యొక్క వర్తమానము పరిపూర్ణంగా ఒక మానవ శరీరంలో దేవుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో వచ్చిన విధంగానే ఒక మానవ శరీరాన్ని దేవుడు ధరించి ఈ చివరి కాలంలో ఆయన యొక్క వాక్యం అంతటిని కూడా నెరవేర్చి ఆ యొక్క నెరవేర్చిన వాక్యానికి 7 ఉరుములు అనే ఆ యొక్క ముద్రను వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క 7 ఉరుముల ప్రత్యక్షతనే ఈ యొక్క చివరి కాలం యొక్క వాక్య ప్రత్యక్షత అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క 7వ ముద్ర ఏందన్నది ఆ యొక్క ప్రత్యక్షత అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క 3వ ఈడ్పు ఏందయ్యిందండి, అదే దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉంది. హల్లెలూయా. నీ కాలం కన్నా ముందు జీవించిన ఆ యొక్క వాక్యానికి నువ్వు జన్మించవలసి ఉంది. హల్లెలూయా. నువ్వు జన్మించినట్టయితే గొర్రెపిల్ల యొక్క జీవంలో నువ్వు భాగమవుతావు. గొర్రెపిల్ల యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో నువ్వు భాగమవుతావు. హల్లెలూయా. ఇంకొక వాక్యానికి నువ్వు పుట్టినట్టయితే, ఇంకొక వంకర చేయబడిన వాక్యానికి నువ్వు పుట్టినట్టయితే దేవుని యొక్క జీవంలో, దేవుని యొక్క ఆత్మలో నువ్వు భాగం కాదు. ఎందుకు అంటే అది దేవునిలో భాగం కాదు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క జీవ గ్రంథంలో నువ్వు ఉండాలి అంటే నీ కాలం కన్నా ముందున్న, ఒక తరం ముందున్న ఆ యొక్క తరానికి, ఆ యొక్క వంశానికి, ఆ యొక్క వాక్యానికి నువ్వు పుట్టవలసి ఉంది. హల్లెలూయా. నోవాహు కాలంలో చెప్పబడిన ఆ యొక్క వాక్యానికి నేను పుట్టిన, ఆ కాలంలో ఉన్న వాక్యానికి నేను జన్మించిన అంటే నువ్వు దేవుని కుమారుని కాదు. ఎందుకంటే ఆ కాలంలో శరీరం ధరించింది నోవాహులో. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం శరీరం ధరించింది నోవాహులో అయింది. హల్లెలూయా. యెషయా కాలంలో వాక్యం ధరించింది యెషయాలో అయింది. హల్లెలూయా. మోషే కాలంలో వాక్యం ధరించింది, వాక్యం శరీరం ధరించింది మోషేలో అయింది. హల్లెలూయా. అదే విధంగా ఈ చివరి కాలంలో దేవుని యొక్క వాక్యము శరీరం ధరించింది విలియం మేరియన్ బ్రహ్నంలో అయింది. ఆ యొక్క వాక్యం అనే వెలుగును నువ్వు గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. నువ్వు గుర్తిస్తే, ఆ యొక్క వాక్యానికి నువ్వు జన్మిస్తే దేవుని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నువ్వు భాగమవుతావు. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవంలో, గొర్రెపిల్ల యొక్క ఆత్మలో నువ్వు భాగమవుతావు గనుక అప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవంలో, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క గొర్రెపిల్లకి ఎంతమంది పుడతారో, ఎవరెవరు పుడతారో జగత్ పునాది వేయబడకముందే ఆ యొక్క గొర్రెపిల్లో లిఖించబడి ఉంది. ఎందుకంటే ఆయన జీవంలో వాళ్ళు భాగం కనుక. ప్రతి కాలంలో దేవుని యొక్క వాక్యము ప్రతి సమయంలో, ఆ కాలంలో, ఆ సమయంలో జీవిస్తున్న వాక్యానికి వారు జన్మించారు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే హల్లెలూయా. అయితే ఇంకా వీరు ఎవరికి జన్మించారు మరి? హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో భాగం లేని వారందరూ కూడా ఎవరికి జన్మించారంటే ఇదే వాక్యము వంకర చేయబడిన వాక్యానికి పుట్టిన వాళ్ళై. హల్లెలూయా. అర్థమవుతుందా? అవ యొద్దకు వచ్చి మొట్టమొదటిగా వాడు ఒక విత్తనాన్ని అవలో నాటినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విత్తనం ఏంటంటే శరీరానుసరమైన విత్తనం కాదు కానీ ఆత్మానుసారమైన విత్తనము. వాక్యాన్ని వంకర చేసి వాడు ఒక విత్తనాన్ని తన యొక్క హృదయంలోనికి మొట్టమొదటిగా ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఆదం ద్వారా బోధించిన ఆ యొక్క వాక్యం కాకుండా అవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క వంకర చేయబడిన వాక్యాన్ని తన యొక్క హృదయంలోనికి తీసుకుంది. హల్లెలూయా. తీసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే తన యొక్క
విశ్వాసం అనేది చెరిపివేయబడి, ఆత్మీయ విశ్వాసం అని చెరిపివేయబడి 2 రకాల విత్తనాలని తను భూమిపైకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా పెంతెకోస్తు ద్వారా ప్రారంభమైన సంఘము ఆ యొక్క నైసియా సభలో ఇంకొక విత్తనం తన యొక్క హృదయంలో తీసుకుని పడ్డప్పుడు, ఏ విధంగా అయితే శరీరానుసరమైన కయీను సంతతి భూమిపైకి వచ్చిందో, ఆత్మానుసారమైన కయీను సంతతి నైసియా సభలో నుండి ప్రారంభమైనట్టుగా ప్రవక్త మనకు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఆ తప్పైన విత్తనము భూమిపైకి వచ్చింది. హల్లెలూయా. అది ఇప్పుడు సంఘశాఖలుగా, అనేక డినామినేషన్లుగా, అనేక తప్పైన బోధలుగా భూమిపైన మొత్తంగా విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందులో కూడా దేవుని యొక్క పిల్లలు ప్రతి సంఘంలో, ప్రతి సంఘశాఖలో, ప్రతి డినామినేషన్లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారందరినీ కూడా ఈ చివరి కాలంలో దేవుడు ఏం చేస్తుందంటే, ఆయన ఎక్కడైతే జీవిస్తుందో ఆ జీవిస్తున్న వాక్యాన్ని యోతకు ఆయన యొక్క పిల్లల్ని సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, హల్లెలూయా, ఎవరినూ లెక్కింపలాని గొప్ప సమూహం కూడా అక్కడికి చేరి ఆయనను ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7వ అధ్యాయము 9వ వచనం చదువు. నేను చదువుతాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికి ప్రజలకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. ఏమంట? అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో దేవుని యొక్క జనాలు. హల్లెలూయా. ప్రతి ప్రజలో దేవుని యొక్క ప్రజలు, ప్రతి వంశంలో దేవుని యొక్క ప్రజలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడా? హల్లెలూయా. ఆయన క్రిస్టియన్స్కే దేవుడా? హల్లెలూయా. ఆయన యూదులకే దేవుడా? హల్లెలూయా. కాదు, బైబిల్ అది చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుడు ఆయన ప్రతి ప్రజలో నుండి ఆయనకు ప్రజలురు, ప్రతి జనంలో ఆయన యొక్క ప్రజలురు, ప్రతి వంశంలో ఆయన యొక్క ప్రజలు. హల్లెలూయా. వారందరినీ దేవుడు ఈ చివరి కాలంలో జీవిస్తున్న వాక్యం యొద్దకు వారిని సమకూరుస్తున్నట్టుగా, వారికి వెలుగునిస్తున్నట్టుగా, వారికి ప్రత్యక్షతనిస్తున్నట్టుగా, వారు ఏమయ్యురో ఆ యొక్క ప్రత్యక్షత వారికి దేవుడు ఇస్తున్నట్టుగా ఈ చివరి కాలంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు ఎక్కడున్నప్పటికీ ఈ యొక్క ప్రత్యక్షతను ఈ చివరి కాలంలో దేవుని పిల్లలైతే, దేవుని వంశంలో భాగమైతే, దేవుని జీవంలో భాగమైతే వారు ఖచ్చితంగా ఆ యొక్క వాక్కును వారు వింటారు. విన్న వాళ్ళు ఒప్పించబడతారు. ఆమేనని వాళ్ళ యొక్క హృదయంలో ఆ యొక్క మాట చెప్పిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు యొక్క జీవంలో భాగమయ్యారు కనుక, ఆ జీవం నుండి వాళ్ళు వేరుగా ఉండలేరు కనుక, జీవం యుద్ధకు సమకూర్చబడుతుంది, వెలుగు యుద్ధకు సమకూర్చబడుతుంది. అలా పిలుస్తున్నప్పుడు అలా స్పందిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నీలో ఆకలి ఉందంటే ఆ యొక్క ఆకలి తీర్చే స్థలము దేవుడు ఒక స్థలంలో పెట్టింది కనుక, ఆ యొక్క ఆకలి తీర్చబడాలంటే ఆ యొక్క జీవిస్తున్న వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి నువ్వు సమకూర్చబడవలసింది. సమకూర్చబడితే నీ యొక్క ఆత్మీయ ఆకలి అది తీర్చబడుతుంది. హల్లెలూయా. నీకు జగత్ పునాది వేయబడి నుంచి మర్మయుక్తంగా ఉన్న యొక్క సంగతులన్నీ కూడా దేవుడు నీకు వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఆయన ముద్ర వేస్తున్నట్టుగా, ఆయన పిల్లలందరినీ కూడా ఆయన యొక్క సన్నిధిలోనికి దేవుడు సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం చూసినట్టయితే 2 గుంపుల గురించి మనం చూసాం. హల్లెలూయా. ఎన్ని మతాలున్నా, ఎన్ని డినామినేషన్లున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని కులాలున్నా, ఏమున్నప్పటికీ ప్రపంచంలో ఉన్న ఒకరు తెల్ల స్కిన్ కలిగి ఉన్నా, ఒకరు నల్ల స్కిన్ కలిగి ఉన్నా, హల్లెలూయా, ఒకరు బ్లూ స్కిన్ కలిగి ఉన్నా, ఆ యొక్క శరీరం యొక్క కలర్ని బట్టి కాదు కానీ, మతాల యొక్క గుంపుని బట్టి కాదు కానీ, వీరందరిలో కూడా చెదరగొట్టబడిన దేవుని యొక్క పిల్లలు, వారందరినీ కూడా ఈ చివరి కాలంలో దేవుడు సమకూర్చి ఆయన యొక్క తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఎక్కడున్నప్పటికీ, సముద్రంలో సమాధి చేయబడ్డప్పటికీ, భూమిలో సమాధి చేయబడి ధూళిగా మారినప్పటికీ, వారందరినీ కూడా జీవిస్తున్న ఆయన వాక్యం యొక్క వెలుగులోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి దేవుడు ఆయన పిల్లల్ని సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ సమకూర్పులో నేను ఉండినట్లుగా దేవుడు జగత్తు పునాది వేయబడకముందే కృప చూపిండి కనుక, ఆయన యొక్క ఆత్మలోనికి, ఆయన యొక్క జీవంలోనికి, ఆయన యొక్క వెలుగు కిందికి మనం సమకూర్చబడ్డాం. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ఆ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరును మనం గుర్తించగలిగి ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క 7 ముద్రల శబ్దం ఏదైతే ఉందో ఆ యొక్క 7 ముద్రల శబ్దంను మనం గ్రహించగలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ యొక్క జయించిన వానికి తెల్ల రాత్రిను, ఆ రాతి పైన రాయబడి ఉన్న ఒక కొత్త పేరును అని చెప్పేసి దేవుడు చెప్పిన ఆ యొక్క కొత్త పేరును మనం చూడగలిగి ఉన్నాం.
హల్లెలూయా. ఆయన గుర్రం మీద వస్తున్నప్పుడు రాయబడిన ఒక పేరు ఆయన కుండును, ఆ యొక్క జయించిన వానికి తప్ప ఎవరికి కూడా ఆ పేరు తెలియబడదని చెప్పి దేవుడు రాయించిన ఆ యొక్క సంగతిని మనం గుర్తించగలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు గుర్తించగలిగి ఉన్నాం అంటే ఆయన యొక్క జీవంలో భాగం కనుక. హల్లెలూయా. ఎందుకు మనము ఆ యొక్క స్వరానికి మనం స్పందించినాం అంటే ఆ యొక్క స్వరము అది దేవుని యొక్క స్వరం గనుక, ఆ యొక్క జీవము మన జీవం గనుక, ఆ యొక్క ఆత్మ ఆయనలో ఉన్న అదే ఆత్మ మనలో పనిచేస్తుంది కనుక ఆ యొక్క అలకు మనం స్పందించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్పిండు. హల్లెలూయా. పేరు పెట్టి నేను పిలిచిన అంటే ఆయన ఈ భూమి పైన ఉన్న ప్రతి పేరుని పెట్టి పిలుస్తుండా? హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రె పిల్లకి ఏదైతే నామం ఉందో అదే నామంతో దేవుడు పిలుస్తున్నాడు మనని. హల్లెలూయా. పిలిచినప్పుడు నువ్వు పలకవలసింది, నువ్వు స్పందించవలసింది. గొర్రెపిల్ల జీవంలో నువ్వు భాగమైతే, గొర్రెపిల్ల ఆత్మలో నువ్వు భాగమైతే ఆయన పిలిచినప్పుడు నువ్వు పలుకుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదాం యొక్క వంశాలంతా కూడా ప్రారంభమైంది ఏంటంటే ఆదాం యొక్క శరీరంలో నుండే భూమిలో ఉన్న ఆయన యొక్క వంశం అంతా కూడా ప్రారంభమైంది. హల్లెలూయా. ఆదాంకి ఏదైతే పేరుందో వంశం మొత్తానికి కూడా అదే పేరు ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా గొర్రెపిల్లకి ఏదైతే పేరుందో గొర్రెపిల్ల యొక్క జీవంలో నుండి భాగంగా భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అదే పేరు ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క పేరుతో దేవుడి చివరి కాలంలో పిలుస్తుండు. హల్లెలూయా. ఆ యొక్క పేరు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నామం యొక్క ప్రత్యక్షత అందరికి దేవుడు ఇస్తలేడు కానీ హల్లెలూయా ఆయన జీవంలో భాగమైన వారికి, ఆయన వెలుగులో భాగమైన వారికి, ఆయన ఆత్మలో భాగమైన వారికి ఆ యొక్క 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను, ఆ యొక్క 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన బలిష్ఠులకు దూతగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పలికిన ఆ యొక్క ఉరుములో నుండి, ఆయన యొక్క ఒకే ఉరుములో నుండి వచ్చిన ఆ యొక్క 7 ఉరుముల యొక్క శబ్దాన్ని దేవుడు మనం వినున్నట్లుగా మన యొక్క ఆత్మీయ చెవులను తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది ఏంది అంటే అది మీ పేరు అయింది. అది ఏంటంటే అది గొర్రెపిల్ల యొక్క పేరు అయింది. హల్లెలూయా. ఆయన నామమే ఆయన నీకు పెట్టి ఆ యొక్క నామంతోనే నిన్ను పిలుస్తుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రెపిల్ల యొక్క నామంతోనే గొర్రెపిల్ల యొక్క జీవంలో భాగమైన వారిని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు నువ్వు స్పందించకుండా ఉంటే నీకు ఆత్మీయ చెవులు లేవన్నట్టే. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు నువ్వు పలుకుతలేవంటే దేవుని గొర్రెపిల్లలో జీవంలో నువ్వు భాగం కానట్టే. హల్లెలూయా. ఆయన సమకూర్పులో నువ్వు భాగంగా కాకపోతే నువ్వు బయట ఉండి ఆయన జీవంలో, ఆయన వెలుగులో భాగం కాని వారందరూ కూడా ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలంలోనే నువ్వు ఉండిపోతావు. హల్లెలూయా. ఆయన వెలుగులో నువ్వు భాగమైతే, ఆయన జీవంలో భాగమైతే, ఆయన వాక్యంలో నువ్వు భాగమైతే ఆయన ఈ కాలంలో ఆయన ఏదైతే అయ్యుండో ఆయన పిలుస్తున్న ఆ యొక్క స్వరానికి నువ్వు పలుకుతావు. ఆయన స్వరానికి నువ్వు స్పందించి ఆయన జీవిస్తున్న ఆ యొక్క స్థలంలోనికి వచ్చి జీవిస్తున్న వాక్యాన్ని నువ్వు ఆరాధిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడై ఉన్న దేవుడై ఉండు. ఆయన యుగ యుగంలో సజీవుడై ఉన్న దేవుడై. హల్లెలూయా. మనం చనిపోయిన ఒక మానవ శరీరాన్ని ఆరాధించట్లేదు కానీ యుగ యుగంలో జీవిస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈ కాలానికి కూడా ఆయన ఆత్మరూపిగా, ఆయన వాక్య రూపంగా ఆయన సజీవుడై ఉన్న దేవుడై ఉండు. హల్లెలూయా. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే వారు ఎవరు అంటే ఆ సజీవులైన దేవుని యొక్క పిల్లలయ్యారు. హల్లెలూయా. చనిపోయిన వారు ఆరాధించరు, మృతులు దేవుణ్ణి ఆరాధించరు కానీ సజీవులే సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ, సజీవుడైన దేవుడు ఎక్కడైతే జీవిస్తుంటాడో ఆ యొక్క స్థలంలోనికి వారు వెళ్ళి ఆయనను ఆరాధిస్తారు. హల్లెలూయా. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలంటే నీ కాలానికి, నీ సమయానికి దేవుడు ఏమైతే అయ్యుండో అది తను తానుగా నీకు ప్రత్యక్షపరచుకోవాల్సి ఉంది. హల్లెలూయా. ఆయన తను తానుగా నీకు ఎప్పుడైతే ప్రత్యక్షపరచుకుంటాడో అప్పుడే నువ్వు సజీవుడైన దేవుడిని నువ్వు ఆరాధించగలుగుతావు. హల్లెలూయా. ఏ విధంగా అయితే మోషేకు ఆయన ప్రత్యక్షమైండో, ఏ విధంగా అయితే ఆయన యెహోషువకు ప్రత్యక్షమైండో, ఏ విధంగా అయితే ఆయన అబ్రహాంకు ప్రత్యక్షమైండో, ఏ విధంగా అయితే ఆయన మరియకు ప్రత్యక్షమైండో, ఏ విధంగా అయితే ఆయన పౌలుకు ప్రత్యక్షమైండో అదే దూత, అదే యెహోవా దూత ఆయన యోహాను ద్వారా ప్రకటన గ్రంథం రాయించిండో ఆయన్ని ఈ చివరి కాలంలో మానవ శరీరంలో ప్రత్యక్షమైన ఆయన్నే నీకు ప్రత్యక్షం కావాల్సి ఉంది. ఈ కాలానికి ఏదైతే వాక్యం ఉందో ఆ యొక్క వాక్యాన్ని నీకు బయలుపరచవలసి ఉంది. హల్లెలూయా. బయలుపరిచినట్టయితే ఆ వాక్యంలో నువ్వు జీవిస్తావు, ఆ వాక్యంతో నువ్వు జీవిస్తావు, ఆ వాక్యం కొరకు నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని కొరకు నువ్వు జీవించినట్లుగా దేవుని గొప్ప ప్రణాళికలో మనం భాగం అవునట్లుగా మనం ప్రార్థించవలసి ఉంది. హల్లెలూయా. మనం ప్రార్థించినట్టయితే దేవుని యొక్క ప్రణాళిక మన ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది అనుకుంటారు కదా, నాకు దేవుడు ఆస్తిని ఇచ్చిండు, దేవుడు నాకు అంతస్తుని ఇచ్చిండు, అది సరిపోతుంది కదా, దేవుడు ఆశీర్వదించిండు కదా అంటే అదంతా కూడా సాతాను గుడితనంలోనికి కలగజేయుటకు, దేవుని నుండి ఇంకా నువ్వు సుఖభోగంలోనికి వెళ్ళుటకు అది కారణమవుతుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో భాగం కావాలంటే ఆ కాలంలో, ఆ సమయంలో దేవుడు జీవిస్తున్న ఆ యొక్క వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యం పక్షంగా నువ్వు పోరాడినట్లుగా నువ్వు ప్రార్థిస్తే ఆ యొక్క వాక్యం నీకు బయలుపరచబడి ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు జీవించినట్లుగా దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. లేదంటే
ఏ విధంగా అయితే యేసుక్రీస్తును మానవ శరీరంలో ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్యానికి సిలువ వేసారో, అదే విధంగా ఈ చివరి కాలంలో వాక్యానికి ఆ యొక్క ప్రజలు ఎవరైతే చూస్తలేరో వారందరూ కూడా ఆ యొక్క వాక్యానికి సిలువ వేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? జీవిస్తున్న వాక్యానికి ప్రతి కాలంలో, ప్రతి టైంలో, ప్రతి సమయంలో సిలువ వేసిన వారు, జీవిస్తున్న వాక్యం పక్షంగా నిలబడిన వాళ్ళు, జీవిస్తున్న వాక్యాన్ని వాళ్ళు అమ్మి వేసిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతి కాలంలో 3 గుంపులు ఉంటాయని ప్రవక్త మనకు బోధించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏంటంటే ఒకరు విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడు కూడా ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు, ఆ యొక్క వాక్యానికి వాళ్ళు జన్మిస్తారు. హల్లెలూయా. వేషధారులు వాళ్ళు జన్మించినట్టుగా నటించి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క సొమ్ముకు అమ్ముకుంటారు. ఆ యొక్క ప్రజలకు ఆ యొక్క డినామినేషన్ లోనికి, సంఘంలోనికి అది తీసుకొని వెళ్ళి ఆ యొక్క వాక్యము తప్పైందని, నేను ఆ యొక్క వాక్యానికి సంబంధించిన వ్యక్తిని కాదని తీసుకొని వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని అమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి విధంగా ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు కూడా జీవిస్తున్న వాక్యం పక్షంగా నిలబడిన వాళ్ళు, జీవిస్తున్న వాక్యం పక్షంగా పోరాడుతున్న వాళ్ళు, జీవిస్తున్న వాక్యంలో ఆరాధిస్తూ ఆ యొక్క వాక్యం పక్షంగా నిలబడిన వాళ్ళు, హల్లెలూయా, వాళ్ళే దేవుని యొక్క పిల్లలయ్యారు. హల్లెలూయా. వారి పేరే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. వాళ్ళు దేవుని యొక్క జీవంలో భాగమయ్యారు. హల్లెలూయా. 2 రకాల గుంపుల గురించి మనం చూసినాం. ఇప్పుడు ఎత్తబడుట గురించి మనం చూసినట్టయితే, హల్లెలూయా, ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారంటే వాళ్ళు దేవుని యొక్క జీవంలో భాగమైన. హల్లెలూయా. ఇద్దరు పొలంలో ఉంటారు, వాళ్ళు ఒకరు తీసుకొని పోబడతారు, ఇంకొకరు తీసుకోబడతలేరంటే ఒకరు జీవంలో భాగము, ఇంకొకరు దేవుని జీవంలో భాగం కాదు. హల్లెలూయా. గోధుమల గురించి చూసినట్టయితే గురుగులు సమకూర్చబడవు కానీ గోధుమలు సమకూర్చబడి కొట్టులో చేర్చబడతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అది దేవుని యొక్క ప్రణాళిక అయింది. 2 రకాల గుంపులు దేవుడు ఎందుకు పెట్టిండంటే, దేవుడే ఆయన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుటకే దేవుడు ఈ చివరి కాలంలో, ఈ భూమి పైన దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన అనుమతిస్తేనే ఇవంతా కూడా జరిగింది. హల్లెలూయా. ఆయన అనుమతించకుండా ఏది జరగదు. ఆయన అనుమతించింది కనుకనే మనము ఈ కాలంలో ఉన్న ప్రజలము, మనము ఏమంటే మనం ఆ యొక్క వాక్యం పక్షంగా జీవించినట్లుగా దేవుడు మనకు కృప చూపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని ఈ వాక్యాన్ని దీవించు.